ఎలా ఉందా మీకు ఎలా ఫుడ్? సూపర్ గా ఉందండి. మీరు ఎక్కడ మాది విజయవాడ లోకల్ విజయవాడ. సూపర్ గా ఉంది, బాగుంది. సెర్చ్ చేసుకుని వచ్చాం. మీరు కూడా మామూలు గూగుల్ సెర్చ్ చేస్తే మనకి బిస్మిల్లా హోటల్ చూపించారు. అవునండి, ఫుడ్ బాగుంది. ఫుడ్ బాగుంది. ఓకే బాయ్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. హాయ్ అండి, హలో, నమస్తే, అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ అండ్ టికి షేక్ అబ్దుల్ అండి. ఈ రోజు మనం బస్టాండ్ ఎదురుగా రోడ్ లో ఉన్న బిస్మిల్లా హోటల్ కి అయితే వచ్చామండి. బిస్మిల్లా హోటల్లో ఫ్రైడే రోజు స్పెషల్ కొన్ని ఐటమ్స్ అయితే మనం యాడ్ చేస్తారంట. అసలు ఐటమ్స్ ఏంటి అనేది మన ఈ వీడియోలో ఈ రోజు పూర్తిగా తెలుసుకుందాం. ముందు మనం అయితే హోటల్లోకి అయితే వెళ్దామండి. అసలు మనం ఒకసారి ఇలా వంట కూడా ఎలా చేస్తారు చూద్దాం. ముందు వెళ్ళి వంట ఎలా చేస్తున్నారు, ఏంటి ఏది గ్యాస్ మీద చేస్తారా లేకపోతే కట్టెల పొయ్యి మీద చేస్తారా అది కూడా మనం తెలుసుకుందాం. ముందు అయితే అసలు మన కుకింగ్ చేసేది అంతా మనకి అబ్దుల్ రఫ్ గారు ఉన్నారండి. ఒక్కసారి ఆయన్ని పలకరిద్దాం. భయ్యా నమస్తే, అస్సలాము అలైకుం భయ్యా. ఇప్పుడు ఏంటి భయ్యా దీంట్లో మనకి ఎలా మీరు అంటే ఘీతో నెయ్యితోనే చేస్తామండి, మొత్తం ప్యూర్ నెయ్యి అంటే ఇప్పుడు మీ మసాలాలు కానీ ఇవన్నీ ఏంటంటే బయట లేకపోతే మీరు బయట కాదు, మన అన్ని మా ఇంట్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం చేసుకుంటాం. మొత్తం ఇంట్లోనే ఆర్గానిక్ గా ఇంట్లో తయారు చేసుకుని మొత్తం ఇంట్లోనే తయారు చేసుకుంటాం, ఇక్కడే తీసుకొస్తాం. బయట నుంచి అయితే తెచ్చేది అంత ఇంట్లో తయారు చేసుకుని అంత ఇంట్లో మసాలాలు యూజ్ చేస్తారు మీరైతే. ఇక్కడ ప్రస్తుతానికి అయితే మనకి ఇక్కడ మటన్ బిర్యానీ అయితే మనకి కుక్ అవుతుందండి. ఇప్పుడు మనకి ఇది రైస్ చేస్తారు సార్, దీంట్లో చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. మనకి ఇప్పుడు దీంట్లో రైస్ చేశారు కదా అన్న, ఎంతసేపు బాయిల్ చేస్తారు అది? అంటే ఫుల్ బాయిల్ చేస్తారా లేదా 60% బాయిల్ చేస్తాం? అంటే 60% బాయిల్ చేస్తారు. 60% బాయిల్ చేస్తాం, 40% కుర్మాలో బాయిల్. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటి భయ రైస్ రెడీ అయిపోయిందా? రైస్ బాయిల్ చేసి తీసుకున్నాం, బాయిల్ చేసి చేస్తున్నారు. ఇప్పుడు ఇలా బియ్యం తీసి దీంట్లో వేస్తాం. అంటే ఇప్పుడు 50% 60% అయింది మనకి, అయిపోయింది. దీంట్లో 40% దీంట్లో బాయిల్ చేస్తాం. ఓకే. ఇంకా వాటర్ ఎక్కువ అలాంటివి ఏముండదా? వాటర్ అవసరం పడితే వేస్తాం, లేకపోతే లేదు. మాక్సిమం దీంట్లో ఉడికిపోయింది. ప్రస్తుతానికి అయితే మనకి చికెన్ బిర్యానీ ఇక్కడ ప్రిపేర్ అవుతుందండి. మనకి ఈ దేశాలు వచ్చేప్పుడు చికెన్ బిర్యానీ ప్రిపేర్ అవుతుంది. వచ్చేప్పటికి మనకి మటన్ బిర్యానీ ఇంకొక 5-10 నిమిషాలు రెడీ అయిపోతుందన్నా. 20 మినిట్స్ పడుతుంది. ఇంకో 20 మినిట్స్ అయితే మనకి మటన్ బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు నిప్పులు వేస్తున్నారు కదా, దేనికన్నా ఇది అంటే మనకి ఏంటది లోపల వాటర్ దానికి బాయిల్ చేసి 40% మొత్తం దాంట్లో నిప్పుల మీద ఉడికిపోయి నిప్పుల మీద అవుతుంది. ఏంటి భయ ప్రిపేర్ చేస్తున్నారు దీంట్లో? చికెన్ బోన్లెస్ బిర్యానీ కానీ అంటే మనకి బోన్లెస్ బిర్యానీగా సపరేట్ చేస్తారా? కర్రీ సపరేట్ గా చేస్తాం. ఓకే ఓకే. ఏంటి మా ప్రస్తుతానికి ఏం స్టార్ట్ చేశారు మంది అసలు ప్రిపేర్ చేయండి మనకి? మంది వచ్చేసి ఆల్రెడీ ఇవన్నీ ఏంటి అసలు మనకి? దీని వచ్చేసి వచ్చేసి పత్తా, బిర్యానీ పత్తా, యాలక్కాయ, లవంగా, చౌకా మిరియాలు, ఓకే ఓకే, ఇవన్నీ వేసి ఫ్రై చేస్తాం. ఓకే. అంటే ఏది తొందరగా అవుతుంది? బిర్యానీ ఫాస్ట్ గా అవుతుందా, మంది తొందరగా ఫాస్ట్ అవుతుందా? ఏదైనా 1 అవర్ టైం పడుతుంది. ఏ ప్రిపేర్ చేయాలా 1 అవర్? 1 అవర్. మనకైతే మటన్ బిర్యానీ ప్రస్తుతానికి అయితే రెడీ అయిపోయిందండి. వేడిగా మనకి దీక్ష అయితే దిగుతుంది ఇప్పుడే మనకి. మండిగా అయితే మనకి వాటర్ యాడ్ చేశారండి. ఏదైతే మనం మటన్ అయితే వాళ్ళు బాయిల్ చేస్తారో అదే వాటర్ దీంట్లో యాడ్ చేశారు. అలా అయితే టేస్ట్ వస్తుందంట. రైస్ యాడ్ చేస్తారనా దీంట్లో? రైస్ యాడ్ చేస్తామండి. అంటే దీనికి బాయిల్ చేయరా రైస్? బాయిల్ అవసరం, దీనికి బాయిల్ చేయకుండా చేస్తారా? మటన్ వాటర్ తోనే ఇది మొత్తం. ఇది ఎంత టైం పడుతుంది ఇప్పుడు ఇలా మనకి? ఇది ఇంకా 25 మినిట్స్ టైం పట్టింది. ఇంకా అంటే 25 మినిట్స్ లో అయిపోద్ది. 25 మినిట్స్ లో అయిపోయింది. ఈ బిస్మిల్లా హోటల్ అయితే ప్రస్తుతానికి అయితే డైనింగ్ సెక్షన్ కూడా రెడీ అయిపోయింది. బిర్యానీస్ అన్ని రెడీ అయిపోయినాయి. మనకి డైనింగ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. మనకి బిస్మిల్లా బిర్యానీ పాయింట్లు వచ్చేటప్పుడు 2 సెక్షన్లు అయితే ఉన్నాయండి. కింద వచ్చేటప్పుడు నార్మల్ సెక్షన్ అండి, మనకు కూర్చొని తినడానికి కానీ చేయడానికి చక్కటిగా ఉంటుంది అనమాట. మనకి వచ్చేప్పటికి ఇక్కడ మనం బిర్యానీ తినాలంటే కనీసం ఒక ½ అన్ అవర్ అన్నా వెయిట్ చేయాల్సి వస్తుందండి. మనకి పబ్లిక్ అయితే 12:30 అయితే ఫుల్ గా మనకి స్టార్ట్ అయిపోతారు. మనకు ½ అన్ అవర్ టైం అయితే ఈజీగా పడుతుంది అనమాట ఇక్కడ తినడానికి. పైన వచ్చేప్పటికి మనకి ఏసీ సెక్షన్ అండి, చక్కగా ఫ్యామిలీతో కూర్చొని
పైన కూర్చొని పీస్ఫుల్ గా కూర్చొని తింటానికి మాత్రం చాలా అద్భుతంగా పైన ఏసీ సెక్షన్ ఒకటి ఏర్పాటు చేశారు. వాళ్ళ యాంబియన్స్ అయితే చితక్ కొట్టేసి లోపల మామూలు లేదు, అద్దరిపోయినాయి. సో కూల్ యాంబియన్స్ అయితే ఏర్పాటు చేశారు. లోపల ఫ్యామిలీతో కూర్చొని చాలా అద్భుతమైన యాంబియన్స్ అయితే ఏర్పాటు చేశారు. మనకి అసలు ఈ బిస్మిల్లా హోటల్ ఎప్పుడు స్థాపించారు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అసలు వీళ్ళ దగ్గర ఏమేమి ఐటమ్ ఉంటుంది ఏంటనేది మనకి బిస్మిల్లా హోటల్ తాలూకా రజాక్ భాయ్ ఉన్నారు. ఒకసారి ఆయన కనుక్కున్నామండి. భాయ్ నమస్తే భాయ్. అస్సలాం వాలేకుం భాయ్. ఏంటి భాయ్ అసలు ఎప్పుడు మనకి బిస్మిల్లా హోటల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి అసలు మనకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఏంటి మీ దగ్గర ఐటమ్స్ ఏముంటాయి? మా దగ్గర అన్ని ఉంటాయండి. మటన్, చికెన్ బిర్యానీ, రోటీ, కర్రీస్, శుక్రవారం స్పెషల్ అని మటన్ మండి, జ్యూస్ మండి పెట్టాము, కొత్తగా పెట్టాము. అది ఫ్రైడే ప్రతి ఫ్రైడే స్పెషల్ ఐటమ్ అది. అది బాగా రెస్పాండ్ వచ్చింది జనాల దగ్గర నుంచి. మండి మటన్ జ్యూసీ మండి, మటన్ జ్యూసీ మండి. ఓకే, ఇదేంటంటే మొత్తం మేము చేసేది డ్రై ఫ్రూట్స్ ఐటమ్ వేసి చేస్తాం ఇవన్నీ మండిలో అంటే మొత్తం ఇది చాలా రెస్పాన్స్ వచ్చింది. కస్టమర్ కూడా బాగా నచ్చింది, బాగుంది అని చాలా సర్వ్ అయింది. ఇది మేము స్థాపించి 2009లో స్టార్ట్ చేసాము. మా హోటల్ 2009 లో స్టార్ట్ చేసాము. ఇప్పటికి లక్ష్మీపురంలో ఇంకో బ్రాంచ్ ఉంది మాది. ఓపెన్ అయిందా? అది ఉంది, 5 years అవుతుంది ఓపెన్. లక్ష్మీపురంలో బ్రాంచ్ ఉంది. లక్ష్మీపురంలో మీకు చంద్రపల్లి నగర్ 4th లైన్ మెయిన్ రోడ్ అక్కడ ఉంది. బిస్మిల్లా హౌస్ ఆఫ్ కోఆప్స్ అండ్ బిర్యానీస్ అని ఓపెన్ చేసాము. ఇది ఎంత అంటే మా బ్రదర్స్ అందరూ చేస్తారు ఇక్కడ, ఆయన స్థాపించారు. ఇప్పుడు ఏంటంటే అక్కడ అయితే మోర్ ఐటమ్స్ లక్ష్మీపురంలో అయితే మీకు ఇంకా అక్కడ అంబియేషన్స్ మొత్తం బాగుంటాయి, మీకు పార్కింగ్ గీకింగ్ అన్ని బాగుంటాయి. ఇది అనేది మెయిన్ బ్రాంచ్. ఇది జస్ట్ బిర్యానీస్, తందూరీస్, రోటీ, కర్రీస్ అవి ఉంటాయి. మా బిర్యానీ చాలా మంది లైక్ చేస్తారు. మొత్తం వాడేది ప్రతి ఐటమ్ క్వాలిటీ ఐటమ్ ఉండేది. మీరు చూడొచ్చు అన్ని బిర్యానీ టేస్ట్ కూడా చేసి అన్ని చాలా బాగుండేది. మా రెస్పాన్స్ ఏంటంటే అందరు కస్టమర్స్, ప్రతి కస్టమర్స్ వచ్చి తిన్న వాళ్ళందరూ బాగుండేది, మంచి రెస్పాన్స్ ఇస్తారు. వాళ్ళకి ఆరోగ్యంగా విధానం కూడా మా దగ్గర బాగుండేది. రిసీవింగ్ విధానం అంటే రిసీవింగ్ చేసుకుంటాం, బాగుంటుంది. మీ దగ్గర ఐటమ్స్ ఏముండే చూపిస్తారా కొద్దిగా? చూపిస్తాను. మన కొంతమంది కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకుందాం అండి. ఇక్కడ కొంతమంది ఉన్నారు మనకి, వీళ్ళు తెలంగాణ నుంచి వచ్చారంట. వీళ్ళంటే గూగుల్లో సెర్చ్ చేశారట. సెర్చ్ చేస్తే మనకి బిస్మిల్లా హోటల్ మనకి బాగుంది అని చెప్పి వచ్చిందంట. అడుగుదాం వీళ్ళ. ప్రస్తుతానికి ఫుడ్ తింటున్నారు కదా, అసలు వీళ్ళు రివ్యూ తీసుకుందాం మనం, ఎలా ఉంటుంది ఏంటి అనేది. నమస్తే భయ. ఎలా ఉందన్న ఫుడ్? ఎలా అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వచ్చామని చెప్పి అంటున్నారు కదా. గూగుల్లో సెర్చ్ చేస్తే బిస్మిల్లా బిర్యానీ అని వచ్చింది. ఇప్పుడు మీరు తింటున్నారు కదా, ఎలా ఉంది? కారు ఆ రోడ్డు మీద పార్క్ చేసుకుని, పార్కింగ్ లేకపోయినా కారు రోడ్డు మీద పార్కింగ్ తీసుకోవచ్చు. ఓకే, టేస్ట్ అంతా బాగానే ఉంది. టేస్ట్ బాగుంది. బిర్యానీ మటన్ తీసుకున్నారా, చికెన్ తీసుకున్నారు? బిర్యానీ అయితే బాగుంది. ఎలా ఉందన్న, మీకు ఎలా ఉంది? బాగుందన్న, సూపర్ గా, కారం స్పైసీ లేదు, నార్మల్ గా ఉంది. పిల్లలకి కూడా బాగుంటుంది, ఫ్యామిలీకి సూపర్ గా ఉంటది. అంటే మనది తెలంగాణ అన్నారు కదా, తెలంగాణ అంటే అక్కడ హైదరాబాద్ అది ఘాట్ ఎక్కువ. అక్కడికి ఇక్కడ ఫుడ్ ఏం డిఫరెన్స్ అనిపించింది మీకు? బాగుంది, పీస్ఫుల్ గా ఉంది. కూర్చొని చూడడానికి, ఫ్యామిలీస్ వచ్చి తినడానికి బాగుంది. ఓకే బాయ్, ఓకే, థ్యాంక్ యూ బాయ్. తినండి, డిస్టర్బ్ చేయడం. మనకి బిస్మిల్లా బిర్యానీ పాయింట్ అయితే ప్రైసెస్ లిస్ట్ అయితే ఎలా ఉందండి మనకి చెప్పండి. జొమాటో, స్విగ్గీలో కూడా మనకి అవైలబుల్ ఉందండి మనకి బిస్మిల్లా బిర్యానీ పాయింట్. భయ్యా, ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయి ఏంటి? ఇందాక అడిగాం కదా మనం, అసలు ఏంటి మీ దగ్గర అంత స్పెషల్? అండ్ ఇలా ఫ్రైడే కూడా మంది కూడా ఉంది మన దగ్గర. మంది కాకుండా మిగతా రోజుల్లో మీ దగ్గర ఏముంటాయి? మా దగ్గర మిగతా రోజులు అంటే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, బోన్లెస్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, తందూరీస్, రోటీస్ అన్ని ఉంటాయి. మార్నింగ్ టైం అంటే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఉండేది. మార్నింగ్ అంటే 7:30 to 11:30 ఆ లోపల మీకు కిచిడి, కబాబు, మటన్ కబాబ్ అని, చికెన్ కబాబు, పరోటా, పాయ అన్ని దొరుకుతాయి. దాని తర్వాత 12:30 నుంచి బిర్యానీ స్టార్ట్స్ అవుతాయి. 12:30 బిర్యానీస్, తందూరీస్ స్టార్ట్ అవుతాయి 12:30 నుంచి. ఎన్నింటి వరకు ఉంటుంది? అది వచ్చేసి మీకు 5 దాకా ఉండేది. మళ్ళీ ఇంకో పీరియడ్ ఇంకా షిఫ్ట్ వచ్చి 7 to 11:30 దాకా ఉంది. 7 to 11:30 7 to 11:30 దాకా మీకు ఇద్దరికి బిర్యానీస్, రోటీ, కర్రీస్, తందూరి ఐటమ్స్ ఉంటాయి. ఈవినింగ్ టైం. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఉన్న బిర్యానీస్, ఇది అయితే మటన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, ఇది చికెన్ బోన్లెస్ బిర్యానీ, ఇది ఫ్రైడే స్పెషల్ ఐటమ్ మటన్ జ్యూసీ మండి. ఓకే, ఇంకా ఇక్కడ వచ్చేటప్పుడు అండి నేను కొన్ని ఐటమ్స్ అయితే ట్రై చేశాను. దీంట్లో అయితే మస్ట్గా అయితే మటన్ దమ్ బిర్యానీ ఒకటి, ప్లస్ ఇంకొచ్చేటప్పటికి
చికెన్ బోన్లెస్ కర్రీ బిర్యానీ అయితే ట్రై చేయండి. నాతో పాటు రజా భాయ్ గారు కూడా డైనింగ్ లో అయితే కూర్చున్నారు. మస్ట్ అండ్ మీరు ఇక్కడ ట్రై చేసింది మాత్రం ఫ్రైడే రోజు వచ్చేటప్పటికి మటన్ జ్యూసీ మండి అయితే ఖచ్చితంగా ట్రై చేసి అసలు అద్భుతం ఉంది. అది వేరే లెవెల్లో ఉంది. నేను మటన్ జ్యూసీ మండీస్ చాలా చోట్ల తిన్నా కానీ ఈ టేస్ట్ అయితే నాకు ఎక్కడైతే రాలా, అసలు చాలా అద్భుతంగా ఉంది. ఇంకో చాలా బ్రాంచ్ ఉందన్నారు కదా, అది ఎక్కడ మీరు అడ్రస్ ఎక్కడ? లక్ష్మీపురం ఉంది, లక్ష్మీపురం రోడ్డు, చంద్రమౌళి నగర్ 4th లైన్. అక్కడ బిస్మిల్లా హౌస్ ఆఫ్ కబాబ్స్ అండ్ బిర్యానీస్ అని ఉండేది మాది బ్రాంచ్. అది మీ దగ్గర అక్కడ అయితే మీకు అన్ని ఐటమ్స్ ఉంటాయి, చైనీస్, ఇండియన్స్, గ్రిల్స్, అరబిక్స్ ఐటమ్, అన్ని వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్, ఫ్రాన్స్ ఫిష్ అవి అన్ని ఉంటాయి. ఇదేంటంటే ఇది మెయిన్ బ్రాంచ్ మీద బేస్ చేసుకొని మా కస్టమర్లు చాలా మంది అక్కడి నుంచే వచ్చేవాళ్ళు ఉన్నారు. లక్ష్మీపురం నుంచి వచ్చేవాళ్ళు చాలా మంది అక్కడ పెట్టండి అడిగితే మంచి అంబియన్స్ తో ఓపెన్ చేసాము. అది చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. ఇక్కడ ఇప్పుడు మనం ఈ హోటల్ రావాలంటే ఎలా రావాలి? వేరే అడ్రస్ నుంచి వచ్చేవాళ్ళు ఎలా అడ్రస్ సింపుల్ గా? సింపుల్ ఏం లేదు. ఇక్కడ బస్ స్టాండ్ ఉంది, బస్ స్టాండ్ ఎదురు సందులో వచ్చేసి చాలు. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఎవరినైనా అడిగినా చెప్పేస్తారు మీకు అడ్రస్. ఇది బిస్మిల్లా బిర్యానీ పాయింట్ అంటే చెప్పేస్తారు అందరు. బస్ స్టాండ్, మన బస్ స్టాండ్ ఉంది కదా ఇక్కడ గుంటూరులో ఒంటరి బస్ స్టాండ్, అక్కడి నుంచి వచ్చేసి మీకు 3rd లైన్ ఉండిద్ది. ఆ లైన్ కి వచ్చేసి ఎక్కడ ఎవరైనా అడిగినా కూడా చెప్పేస్తారు మీకు. రంజిత్ టైర్స్ అని ఉండిద్ది, అక్కడ వచ్చి అడిగినా చెప్పేస్తారు. ఇక్కడ వచ్చేటప్పుడు కంటే మనకి వీళ్ళు ఇచ్చే బిర్యానీలు ఇచ్చే ఆ కట్ట కానివ్వండి, ఆ భాజీ కానీ, అసలు ఆ రైతా కానీ వేరే లెవెల్ అండి. నేనైతే ఫస్ట్ అయితే భాజీతో ట్రై చేశాను, అసలు చాలా టేస్టీగా ఉంది. భాజీ గుంటూరు గోంగూర అంటేనే అసలు గోంగూర అంటేనే గుంటూరు, గుంటూరు అంటే గోంగూర అనమాట. దానికి కొట్టింది తెలియదు. ఆ తర్వాత చెప్పటికి నేను ఈ కట్ట వేసుకుని ట్రై చేశాను, అసలు చాలా అద్భుతం, వెరీ టేస్టీ అండి. కట్ట కూడా చాలా బాగుంది. మన ఇంట్లో తయారు చేసుకుంటే కట్ట ఎలా ఉందో అలా అయితే ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత జ్యూసీ మండీలో ఆ జ్యూసీ పీస్ వేసుకొని, ఆ రైస్ వేసుకొని అలా కలుపుకొని తింటే ఉందండి. అబ్బా 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 అసలు మామూలుగా కదండి. అసలు ఆ మటన్, ఆ తర్వాత బోన్లెస్ చికెన్ బిర్యానీ ట్రై చేయండి. అసలు అది కూడా చాలా టేస్టీగా ఉందండి. అసలు ఆ కర్రీ కానీ, ఆ కర్రీలో ఉన్న మనకి ఆ జ్యూసీ కానీ అసలు చాలా అద్భుతంగా ఉంది. నాకైతే వీళ్ళ దగ్గర స్పెషల్గా ఆ బోన్లెస్ చికెన్ బిర్యానీ ఒకటి మనకు వచ్చేటప్పటికి ఆ మండి అయితే అసలు చాలా బాగా నచ్చింది, చాలా అద్భుతంగా ఉంది అనమాట. వీళ్ళ దగ్గర ప్రతి ఐటెం కూడా వేరే లెవెల్లో ఉంది. ఆ కట్ట కానివ్వండి, ఆ భాజీ కానివ్వండి, అసలు సూపర్. అదండి ప్రస్తుతానికి మన వీడియో వచ్చేటప్పుడు బిస్మిల్లా బిర్యానీ పాయింట్లో వచ్చేటప్పటికి మీరు మస్ట్గా మాత్రం ఫ్రైడే టైం కనుక ఇక్కడికి వస్తే మాత్రం మస్ట్గా మనకు వచ్చి జ్యూసీ మటన్ మండి బిర్యానీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. బోన్లెస్ బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంది, నేను ట్రై చేసిన అద్భుతంగా ఉంది. నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి, ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.